స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో వందే మాతర ఉద్యమం యువతలో పోరాట స్ఫూర్తిని నింపిందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో బకించంద్ర చటర్జీ రచించిన గేయం వందే మాతరం దేశవ్యాప్తంగా ఐక్యతకు, స్వాతంత్ర ఉద్యమ పోరాటానికి ఊపిరిపోసింది. దేశవ్యాప్తంగా పిల్లల నుంచి మహిళలు, పెద్దలు, వృద్ధులు వందే మాతరం గేయం స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర సాధన కోసం ఒక ఆయుధంగా మార్చుకున్నారు. నవంబర్ 7వ తేదీ 1875 సంవత్సరంలో బకించంద్ర చటర్జీ రచించిన వందే మాతర గేయం రచించి శుక్రవారంకి 150 సంవత్సరాలు పూర్తి కావటంతో కేంద్ర ప్రభుత్వం వందే మాతరం గేయాన్ని స్ఫూర్తి నింపటానికి ఈ సంవత్సరం పొడుగునా వందే మాతరం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం నందు వందే మాతరం పోస్టల్ స్టాంప్ మరియు నాణాన్ని ఆవిష్కరించారు. स्वतंत्रता आंदोलन में बनी रक्त रंजित आहुति की पुकार वंदे मातरम। रोक लगी गाने पे तो बनी स्वाभिमानी हुंकार वंदे मातरम। किया स्वराज संघर्ष में आशा का संचार वंदे मातरम। हमेशा रहेगी आजाद भारत की एकता का श्रृंगार वंदे मातरम। आज ये उद्घोष, ये समर्पण गीत पूरे कर रहा है अपने सृजन के 150 वर्ष। యువతలో జాతీయ స్ఫూర్తి నింపటానికి దేశవ్యాప్తంగా వందే మాతరం గేయాన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో, బహిరంగ ప్రదేశాలలో, విద్యా సంస్థల్లో వందే మాతరం ఆలపించాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఇందులో భాగంగా మహానంది మండలం జనసేన పార్టీ నాయకులు మహానందిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో వందే మాతరం గేయాన్ని ఆలపించారు. గేయం ఆలపించిన అనంతరం విద్యార్థులకు బిస్కెట్లను పంపిణీ చేశారు. వందే మాతరం యొక్క ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని విద్యార్థులకు వివరించారు. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు వివేకానంద ఆడిటోరియంలో వందే మాతరం 150 సంవత్సరాల వేడుకను ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా డాక్టర్ ఉదయ్ శంకర్, విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పలువురు పాల్గొన్నారు. వందే మాతరం నిలవటంతో యావత్ భారతదేశం ఏకతాటిపై నడిచిందని, స్వాతంత్ర స్ఫూర్తితో బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి వందే మాతరం గేయం ఒక ఆయుధంగా మారిందని పేర్కొన్నారు. వందే మాతరం గేయం రచించి 150 సంవత్సరాలు సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించుకోవటం గర్వించదగినదని పేర్కొన్నారు. నాలుక మీద తారక మంత్రంలాగా వందే మాతరం ప్రతి ఒక్కరి నోట వినిపించాలని పేర్కొన్నారు. ఉరి కొయ్యల మీద కూర్చొని ఉరి కొయ్యల మీద ఎక్కుతూ కూడా ప్రాణం వదిలేస్తూ వందే మాతరం అని ఆలోచిస్తూ ప్రాణాలు వదిలేసినటువంటి జాతీయ నాయకులను మనం చూస్తున్నాం. చరిత్రలో చాలా విషయాలు మరణపడినటువంటి విషయం కూడా మనం గమనించాలి. సో మన నాయకులు కేవలం 10, 100ల సంఖ్యలో కాదు, వేల సంఖ్య దాటి లక్షల సంఖ్య దాకా ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరుగున చరిత్ర పడిపోతున్నటువంటి విషయం. మన నంద్యాల జిల్లాలోనే ఉయ్యలవాడ నరసింహారెడ్డి అనే చరిత్ర మీకు సినిమా చూసేంతవరకు, సినిమా వచ్చేంతవరకు అట్లాంటి నాయకులు ఉన్నారనేటువంటి విషయం తెలియదు. కాబట్టి చరిత్రలో అన్ని విషయాలు మీరు నేర్చుకుంటారన్నటువంటి విషయాన్ని మనం వదిలేయాలి. వాస్తవమైనటువంటి చరిత్రను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే వాస్తవంగా ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు ఈ వందే మాతరం గీతాన్ని ఆలాపిస్తూ సంతోషంగా వెళ్ళినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. సో అందుకనే దీని యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకోవడం కోసం దేశం మొత్తం ఈ రోజున ఉదయం 10 గంటలకి ఈ కార్యక్రమాన్ని ఏకకంఠంతో వందే మాతరం గీతం పాడాలి అన్నటువంటి సామూహిక ఉత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. నంద్యాల మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వందే మాతర గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చిన గేయంగా పేర్కొన్నారు. ఆలగడ్డ పట్టణంలో వందే మాతరం గేయం రచించి 150 సంవత్సరాల సందర్భంగా స్మారకోత్సవ ర్యాలీ నిర్వహించారు. జై భారత్, జై భారత్, బంకిం చంద్ర చటర్జీ అమర్ రహే, బంకిం చంద్ర చటర్జీ, బంకిం చంద్ర చటర్జీ, బంకిం చంద్ర చటర్జీ, జై హో భారత్, జై హో భారత్. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత, ఆసుపత్రి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కేశవరెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం ఆధ్వర్యంలో వందే మాతరం గేయాన్ని ఆలపించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Raksita. Please do subscribe to Nandyal Communications.